హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైజన్ మనోజ్ని. ఈ రోజు నేను మీకు కాలజ్ఞానాన్ని ముందుగా చెప్పిన ముగ్గురు గొప్ప వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. దాంట్లో మొదటి వ్యక్తి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, రెండవ అతను నోస్ట్రడామస్, మూడవ అతను బాబా వంగ. ఇప్పుడు ముందుగా వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం. అసలు ఎవరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఎప్పుడు పుట్టారు, ఆయన చేసిన అద్భుతాలేమిటి, వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఏముంది, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఈయన పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇతను పుట్టిన ప్రాంతం ప్రధానంగా బనగానపల్లి, ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా. ఈయన సాంప్రదాయం శైవ భక్తుడు, యోగ సాధకుడు, తపస్సు, ధ్యానం చేసేవాడు. ఈయన గుర్తింపు ఏమిటంటే కాలజ్ఞానం అనే భవిష్యవాణుల గ్రంథానికి ప్రసిద్ధుడు. చరిత్రలో ఖచ్చితమైన తేదీ లేదు, కానీ సాంప్రదాయ చరిత్ర ప్రకారం 17వ శతాబ్దం 1600 నుండి 1693 మధ్య అని ఎక్కువగా చెప్తుంటారు. జన్మస్థలం కడప జిల్లాలలోని పోతులూరు గ్రామం అని నమ్మకం. ప్రజలు నమ్మే ముఖ్యమైన సంఘటనలు: మొదటిది, ప్రాణం విడిచిన మళ్లీ లేచిన కథ. ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా శరీరం కదలకుండా ఉండిపోయిందని, గ్రామస్తులు మరణించాడు అని అనుకుని భూమిలో పూడ్చిపెట్టబోయారని కథ ఉంది. కానీ తపస్సు పూర్తయ్యాక మళ్లీ లేచారని చెప్తుంటారు. రెండవది, నీటిని వేరే రూపంలో మార్చడం. తపస్సు శక్తితో నీటిని పవిత్ర జలంగా మార్చినట్టు స్థానిక కథలు ఉన్నాయి. మూడవది, భవిష్యత్తు చూడగల శక్తి. ఆయనకు త్రికాల జ్ఞానం, గతం, వర్తమానం, భవిష్యత్తు తెలుసని భక్తులు నమ్ముతారు. అసలు కాలజ్ఞానంలో ఏముంది? ఇప్పటికే జరిగిందని ప్రజలు చెప్పేవి. రైళ్లు, విమానాలు వస్తాయని చెప్పినట్టు మనం చూస్తాం. మనుష్యులు దూరంలో మాట్లాడతారని, అంటే మన మొబైల్ ఫోన్ లో దూరం మాట్లాడతాం కదా, అలాగా. ఇనుముతో పెద్ద యంత్రాలు వస్తాయని, అంటే కార్లు, బస్సులు. మనుష్యులు స్వార్థంగా మారతారని, రాజులేని రాజ్యం వస్తుందని చెప్పాడు. ప్రజాస్వామ్యం అని కొంతమంది అర్థం చేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. నేటి సమాజంలో కనిపించే పరిస్థితి ఇదే. మనుషులు మాటకు విలువ ఇవ్వరు, అంటే సోషల్ మీడియా, అబద్ధాలు పెరుగుతాయని భావన. కలియుగాంతం దగ్గర పడుతుంది. ఆధ్యాత్మికంగా ప్రపంచంలో పెద్ద మార్పు వస్తుందని నమ్మకం. మరి సైంటిఫిక్ గా ఎంతవరకు నిజం? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిజంగా ఎంతవరకు జరిగాయో ఇప్పుడు చూద్దాం. రైళ్లు, విమానాలు, ఫోన్లు ఇవన్నీ నిజంగానే వచ్చాయి. కానీ ఇవి కేవలం వీర బ్రహ్మేంద్ర స్వామే కాదు, ఇప్పటికీ చాలా ఋషులు, జ్యోతిష్యులు కూడా ఊహించి చెప్పారు. అయితే కాలజ్ఞానం పద్యాల రూపంలో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువు. కానీ కాలజ్ఞానం 100% సైంటిఫిక్ గా నిరూపించబడలేదు. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి నిజంగా భవిష్యత్తు చూశారా, లేక అది కేవలం నమ్మకమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.